అందరికీ నమస్కారం. నా పేరు జ్ఞానరాజు. బిఫోర్ షేరింగ్ మై స్టోరీ, డిస్క్లైమర్ ఏంటంటే దీని వెనకాల హార్డ్ వర్క్ ఉంది. ఓవర్ నైట్ ధనవంతులు ఎవరు. మేము 15 సంవత్సరాలు చిన్నాం. 15 సంవత్సరాలు హార్డ్ వర్క్ ఉందని గుర్తుపెట్టుకోండి. కానీ కష్టపడకుండా ఏది రాదు, కష్టపడితే రాంది ఏది లేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కష్టం ప్లస్ మన పని మన నిజాయితీగా మన యాటిట్యూడ్ మార్చుకోవాలి. దీనివల్ల మీకు బిజినెస్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మా మిసెస్ పేరు సింథియా రాజు, నా పేరు జ్ఞానరాజు. నా ఏజ్ ఇప్పుడు 48, మా మిసెస్ ఏజ్ 41. నేను డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ అనే జాబ్లో చేశాను. నల్గొండ, ఖమ్మం, విజయవాడలో చేశాను. లాస్ట్ పోస్టింగ్ విజయవాడ. హెడ్ ఆఫీస్లో చాలా కాలం చేశాను. 10 సంవత్సరాలు చేసిన అనుభవం ఉంది. గ్రూప్ 1 సర్వీసెస్ కింద వస్తుంది. స్టేట్ గవర్నమెంట్లో గ్రూప్ 1 సర్వీస్ అనమాట. ఏపీ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు చాలా పరీక్ష నేర్చేసి అంతకుముందు నేను చదువుకున్న ఎంఎస్సి పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్లాస్లో ఎప్పుడు ఫస్ట్ డిస్టింక్షన్లో పాస్ అయ్యేవాడిని. సో దీంతో నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతూ ఉండేవాడిని. సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను. నాకు అది రాలేదు. ఈ లోపు నాకు గ్రూప్ 1 వచ్చింది. ఐ ఫెల్ట్ వెరీ నైస్. దీనికన్నా ముందు ఎల్ఐసిలో జాబ్ వచ్చింది. ఎల్ఐసిలో 5 years చేశాను. గ్రూప్ 1 జాబ్లో 10 years చేశాను. 15 years ఎక్స్పీరియన్స్ ఉంది గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్లో. బట్ నాకు దానికి ఇది జాబ్ వదిలేసుకొని ఫుల్ టైం ట్రిపుల్ లైఫ్లోకి వచ్చాను అనమాట. ఎందుకు వచ్చానో మీరు చూడబోతున్నారు. నా డిస్ట్రిక్ట్ రిజిస్టర్గా మొన్న పనిచేసినప్పుడు ఉదయం రాత్రికి వచ్చేవాడిని. చాలా హార్డ్ వర్క్ ఉండేది. టెన్షన్స్, పొలిటికల్ ప్రాబ్లమ్స్, అట్లానే ఎక్స్ట్రా వర్క్ ఇచ్చేవాళ్ళు. ఎక్స్ట్రా ఆల్మోస్ట్ మార్నింగ్ వెళ్ళి రాత్రి రావటం ఆల్మోస్ట్ రెడీ అయిపోయేది అనమాట మొత్తం వర్క్. అంటే వర్క్ చేయడం నాకు ప్రాబ్లం లేదు, కానీ కంపెన్సేషన్ అంత లేదు, ఇన్కమ్ అంత లేదు. రెస్పెక్ట్ ఉంటుంది, కానీ ఉట్టి రెస్పెక్ట్ ఏం చేసుకుంటాం, మనకి ఇన్కమ్ కూడా కావాలి కదా. ఫ్యామిలీని మనం పట్టించుకోవాలి, పిల్లలతో టైం ఇవ్వాలి, ఇట్లాంటి ఉండేది కాదనమాట. సో డబ్బులు కావాలంటే మళ్ళీ ఇంకా బ్రైబ్స్, ఇల్లీగల్ మనీ అంటే నాకు ఇష్టం లేదు. దానికని ఇక్కడ నిజాయితీగా నాకు మంచిగా అనిపించింది. ఇది పెద్ద పెద్ద డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్తో ఉండేవాడిని. నాకు బెల్ట్ అటెండర్లు ఉండేవాళ్ళు, గవర్నమెంట్ కార్ ఉండేది, కానీ ప్రాబ్లం వల్ల ఫ్యామిలీ టైం ఉండేది కాదనమాట. ఫార్చునేట్లీ మా మిసెస్ తనకి నేను టైం ఇవ్వకపోతే తను ఏదైనా పార్ట్ టైం చేసుకుందాం అని చెప్పేసి ఎక్స్ట్రా ఇంకా ఒక 5,000 గురించి అని చెప్పేసి పేపర్లో యాడ్ చూసినప్పుడు, న్యూస్ పేపర్లో డెక్కన్ క్రానికల్లో యాడ్ చూసాను. చిన్న క్లాసిఫైడ్ అయితే 15 years బ్యాక్ చూసినప్పుడు మా మిసెస్కి ఏదో పనికొస్తుందని చెప్పేసి నేను మా మిసెస్ని తీసుకుని వెళ్ళాను అనమాట. బేగంపేటలో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో మా లైఫ్ మారుతుంది అనుకోలేదు. ఓకే, సో దాంట్లో మా స్పాన్సర్కి అప్పట్లో 4 lakhs చెక్ ఉందన్నమాట. నాకు అస్సలు నమ్మబోద్దు, ఎందుకంటే అప్పుడు నా శాలరీ 6,000. సో గవర్నమెంట్లో తక్కువ ఉండేది అప్పట్లో. సో ఇప్పుడు మా కొలీగ్స్కి, ఫ్రెండ్స్కి 1 lakh, 1.5 lakh దాకా ఇన్కమ్స్ ఉన్నాయి. బట్ నాకు దానికన్నా 15 times, 20 times ఇన్కమ్స్ ఉన్నాయి మాకు, రైట్. సో సో దానికి నేను షాక్ తిన్నాను అనమాట. సో మా మిస్సెస్ దేనికి షాక్ తిందంటే వెయిట్ లాస్కి. తను ఆల్రెడీ వెయిట్ తగ్గడం చాలా ట్రై చేస్తుంది, బరువు తగ్గడం గురించి చాలా ప్రయత్నం చేసింది, తగ్గేది కాదు. ఈవెన్ ఒబేసిటీ క్లినిక్ కూడా నేను తీసుకెళ్ళాను, తగ్గేది కాదు. ఇది వాడిన తర్వాత చాలా నార్మల్ అయిపోయింది. హెల్త్లో గ్లో వచ్చింది. చాలా అంతకుముందు ఆల్మోస్ట్ 13 to 15 tablets వాడేదన్నమాట మెడికల్గా. అన్ని స్ట్రెస్, సగం స్ట్రెస్ నా వల్ల వచ్చేది టైం ఇవ్వకపోవటం వల్ల. అన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉండేవని చాలా ఈ మంచి ఎక్సర్సైజ్ చేయడం వల్ల, ఆహారం అలవాటు మార్చుకోవటం వల్ల చాలా నార్మల్ అయిపోయింది. దాంతో నమ్మకం వచ్చింది మాకు. దాంతో మేము 10 మందికి ఇవ్వటం మొదలెట్టాం అనమాట. సర్కిల్తో స్టార్ట్ చేసాం. మా అత్తగారికి ఇచ్చాం, మా మామగారికి ఇచ్చాం, తెలిసిన వాళ్ళకి ఇవ్వటం మొదలెట్టాం. అలా క్యాజువల్గా చేయడం, రిజల్ట్ చూసి వాళ్ళ ద్వారా మేము వెరీ క్యాజువల్గా పార్ట్ టైం చేస్తాం. బట్ దేవుడు ఇంత మాకు సపోర్ట్ ఇస్తారు అనుకోలే. సో నేను ఫస్ట్ అసిస్టెంట్ ఐజీ ఉన్నప్పుడు చూడొచ్చు మీరు, ఇన్స్పెక్టర్ జనరల్ రిజిస్ట్రేషన్ స్టాంప్ సెంటర్ నాసిక్ నుంచి గవర్నమెంట్ రిజిస్టర్ స్టాంప్ పేపర్ తీసుకొస్తున్నప్పుడు చూడొచ్చు నా పొట్ట అవన్నీ ఎట్లా ఉండేది, ఎట్లా రఫ్ అండ్ టఫ్గా ఉండేవాడిని. సో నేను 12 kilos తగ్గాను 2.5 monthsలో. మా మిసెస్ తగ్గింది. అట్లాగే మేము స్లోలీ ముందు చిన్న స్టోర్ రూమ్ లాగా పెట్టాము అనమాట. సాటర్డే, సండే జాబ్ చూసుకున్న తర్వాత ఖాళీ టైంలో అలా మా మిసెస్ హెల్ప్ చేస్తూ ఇప్పుడు ఫుల్ టైం వచ్చేసాం జాబ్ రిజైన్ చేసి. సో మా క్లబ్లో ఏం చేస్తామంటే ఇదనమాట, ఎక్సర్సైజ్ చేయటం, అలవాట్లు మార్పులు చేసుకోవటం, కస్టమర్ని రికగ్నైజ్ చేయటం, టాపిక్స్ చెప్పడం, ఎడ్యుకేట్ చేయటం. ఇది ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ నాట్ ద మనీ, ఇట్స్ ద పర్సన్ యూ బికమ్ అని. డబ్బులు ఒక్కటే కాదు, మీ జాబ్లో మీరు ఎట్లాంటి వ్యక్తి అవుతున్నారని చాలా ఇంపార్టెంట్. మీరు గవర్నమెంట్లో జాబ్లో యారగెంట్ పర్సన్గా అయిపోయింది, అన్కైండ్ పర్సన్గా అయ్యేవాడిని. మీరు ఇక్కడ నిజాయితీ తక్కువ ఉండేది, ఇక్కడ నిజాయితీ ప్లస్ కైండ్ పర్సన్, హంబుల్ పర్సన్ కావచ్చు మీరు అనమాట. ఎంజాయ్ హెల్త్ అండ్ వెల్త్తో పాటు హెల్త్ కూడా వస్తుంది ఇంట్లో. అది నాకు బాగా నచ్చింది. నేను గవర్నమెంట్ జాబ్లో ఉంటే ఎక్సర్సైజ్ చేసేవాడిని కాదు, సైక్లింగ్ చేసేవాడిని కాదు. ఇప్పుడు 10 kilometers పరిగెత్తాను, 25 kilometers సైక్లింగ్ చేయగలుగుతాను. దీంట్లో ఉన్న బ్యూటీ అనమాట. సో అట్లా నేను కస్టమర్స్తో పాటు నేను కూడా ఎక్సర్సైజ్ చేస్తాను. వాళ్ళతో పాటు నేను కోచ్ లాగా అయిపోయాను. సో నా మొత్తం లైఫ్ అంతా మారిపోయింది. మీరు చూడొచ్చు, నేను ఒకవేళ లేదనుకోండి ఎలా ఉంటానో మీరు ఈ వెనకాల ఫోటోలో మీకు అర్థమైపోతూనే ఉంది. అట్లా నేను మ్యాగ్నెట్ లాగా అయిపోయాను, ఐస్కాంటర్ లాగా, బికమ్ లైక్ అట్రాక్టివ్ పర్సన్. మీకు లెఫ్ట్ సైడ్ బాగుందా, రైట్ సైడ్ బాగుందా చెప్పండి ఈ పిక్చర్లో. లెఫ్ట్ సైడ్ నా గవర్నమెంట్ జాబ్లో ఫ్రెండ్స్తో, నా కొలీగ్స్తో. రైట్ సైడ్లో ఇప్పుడు నా కొలీగ్స్ ప్రెసిడెంట్ మెంబర్స్ అనమాట. వీళ్ళందరూ 10 lakhs పైన వస్తుంది. రైట్ సైడ్ బాగుంది కదా, ఎందుకు చెప్పండి. ఇక్కడ హెల్త్ లేదు, ఇక్కడ హెల్త్ ఉంది. ఇక్కడ ఇన్కమ్ లేదు, ఇక్కడ ఇన్కమ్ ఉంది. కానీ గవర్నమెంట్ జాబ్ రావడం చాలా కష్టం, ఎంత చదువుకుంటే కానీ వస్తుంది. కానీ ఇక్కడ చూడండి, మనకి చదువుకునే తక్కువ కానీ ఇన్కమ్స్ ఎక్కువ ఉన్నాయి. దీంట్లో ఎనీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చేసుకోవచ్చు. బయట దొరికింది ఏంటంటే బ్యాలెన్స్ లైఫ్. ఇక్కడ బ్యాలెన్స్ లైఫ్ ఉంది. కంట్రీలో ఇంటర్నేషనల్గా చాలామంది ఫ్రెండ్స్ దొరుకుతుంటారు అన్నమాట. మీరు డిఫరెంట్ ఫ్రెండ్ సర్కిల్తో కలవచ్చు. లైఫ్ అనేది కలెక్షన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అంటారు. ఇంటెన్సిటీ అండ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పాను అంటారు అనమాట.
సో మన డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, మనం రియల్గా ఎంజాయ్ చేయొచ్చు. మీ సిగ్నేచర్ అనేది ఆటోగ్రాఫ్ అయినప్పుడు మీకు నిజంగా లైఫ్లో సక్సెస్ అయిందని చెప్పేసి అబ్దుల్ కలాం గారు అంటారు అనమాట. సో మీకు ఆటోగ్రాఫ్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ, ఎందుకంటే మీరు ఇన్స్పైర్ చేయొచ్చు, నిరుద్యోగులు చిరుద్యోగులు దారి చూపించవచ్చు. మీరు ఒక ట్రైనర్ లాగా మీరు వెళ్ళొచ్చు, గెస్ట్ స్పీకర్గా వెళ్ళొచ్చు. చట్ట ప్రకారం లీగల్గా ఎథికల్గా రైట్ వేలో మీరు ఎవరిని బాధించకుండా చేసుకోవచ్చు. అన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ చేసిన ఇండస్ట్రీ ఉంది, గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఉంటుంది మొత్తం కూడా. సో ఆల్రెడీ మీకు చూపించాను, ఇవన్నీ కూడా మీకు మనకి రాబోతున్న మార్కెట్ అని బూమింగ్ అనమాట, ఈ ఇండస్ట్రీలో బాగా పెరుగుతుందని. గాంధీజీ గారు ఏమంటారంటే అతి పేదవాడు అతి బలహీనతకి హెల్ప్ చేయాలి, అతనికి దారి చూపించాలి, అతనికి గమ్యం మార్చాలంటారు, టెలిస్మ్యాన్. అదే మేము చేస్తుందన్నమాట. నేను లేకపోతే ఇంతమంది ఉండేవాళ్ళు కాదు, పెద్ద టీం ఉంది నాకు. ఇంకోటి అబ్దుల్ కలాం గారు ఏమంటారంటే ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళ ఉద్యోగాలు తీసుకునే వాళ్ళ అంటారు. మీరు ఉద్యోగాలు తీసుకునే దానికన్నా ఉద్యోగాలు ఇచ్చేలాగా ఉండాలి, జాబ్ జనరేటర్గా ఉండాలి అని చెప్తుంటారు అన్నమాట మన యూత్ని. కాబట్టి నేను లేకపోతే ఇంతమందికి ఒక ఉపాధి దొరికించేది కాదు, జాబ్ కాదు కానీ సంథింగ్ లైక్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాంటిది. అట్లా మీరు కూడా నాలాగా 10 మందికి దారి చూపించవచ్చు. నిరుద్యోగులు చాలామంది సఫర్ అవుతుంటారు, వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. కానీ మీరు లవ్ చేయాలి పీపుల్ని. మీరు నిజంగా హెల్ప్ చేస్తుంటే వాళ్ళు కూడా హెల్త్ కోచ్ లాగా అవడానికి, వెల్నెస్ కోచ్ లాగా అవడానికి మీరు హెల్ప్ చేయొచ్చు అనమాట. వీళ్ళంతా నా టీం డిఫరెంట్ జిల్లాలో ఉంది, ఏపీ తెలంగాణలో. రెస్పెక్ట్ కూడా వస్తుంది మీకు, డిఫరెంట్ మీటింగ్స్లో కలవచ్చు, పీపుల్తో కలవచ్చు. అట్లానే మీరు ప్రాఫిట్స్ జీతాల కన్నా వేజెస్ కన్నా లాభాలు బలం మెరుగైనవి అని చెప్పేసి జీవం అని అంటారు. ఎందుకంటే జీతగాడు ఎవరు కోటేశ్వరుడు కాదు, కోటేశ్వరుడు ఎవరు జీతగాడు కాదు. జీతం అనేది చావలేము బతకలేము. వేరే ప్రాఫిట్స్ మనకి సంపాదన చేసుకోవచ్చు అనమాట. ధనవంతులందరూ ఎక్కువ సంపాదించేది ప్రాఫిట్స్ మీద, రిచ్ పీపుల్. మనం ఉద్యోగస్తులు ఆర్డినరీ ఎంత వచ్చినా దాని దగ్గర ఖర్చులు వస్తూనే ఉంటాయి. అండ్ మీరు బాస్గా చేయొచ్చు అనమాట. ఎవరు బాస్ లేరు, టార్గెట్స్ లేవు. ఓకే, నేను గవర్నమెంట్లో ఒకప్పుడు బాస్ ఉంది. ఓకే, ఇప్పుడు నాకెవరు లేరు బాస్. అట్లా నేను కూడా మీకు బాస్ కాదు, ఎవరు జాయిన్ అయినా సరే బాస్ లేదు అనమాట. టార్గెట్స్ లేవు, మన ఇష్టం ఎంత కావాలంటే మనం పెట్టుకొని చేసుకోవచ్చు. మల్టిపుల్ ఇన్కమ్స్ ఉన్నాయి, ఒక ఇన్కమ్ కాదు, 4-5 ఇన్కమ్స్ ఉండటం వల్ల ఎక్కువ ఇన్కమ్ వచ్చినట్టు ఉంటుంది. జేబులో మీరు ఒక ట్యాప్ బదులు 5-6 ట్యాప్లు వేస్తే ఎలా ఉంటుంది చెప్పండి, ఎక్కువ ఇన్కమ్స్ వస్తుంది అనమాట. నాకు అట్లాగా మల్టిపుల్ ఇన్కమ్స్ ద్వారా డబుల్ డిజిట్ ఇన్కమ్ ఉంది మాకు. మంత్లీ ఇన్కమ్ డబుల్ డిజిట్ ఉంది, సంవత్సరానికి కూడా యాన్యువల్ బోనస్ ఉంటుంది, ఫారెన్ ఛాన్స్లు వస్తాయి. నేను అంతకుముందు ఆ గవర్నమెంట్ జాబ్లో ఏపీ తెలంగాణ వరకే తిరిగి ఉండేవాడిని. ఇప్పుడు నేను మొత్తం ఫారెన్ కూడా తిరుగుతున్నాను, మీరు చూడవచ్చు. అమెరికా వెళ్ళాను నేను, ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ వెళ్తుంటే అమెరికా, సిడ్నీ వెళ్ళాము, అట్లానే ఆస్ట్రేలియా వెళ్ళాము, మకావు, ఇది కొరియా, మనకి నార్త్ కొరియా సౌత్ కొరియా బోర్డర్, సౌత్ కొరియాకి వెళ్ళాము, మెక్సికో ఇది, అట్లానే ఇండోనేషియాకి వెళ్ళాము, అట్లానే ఇది థాయిలాండ్లో, ఇది బ్యాంకాక్లో, సింగపూర్లో, రియల్ చీటా అనమాట బ్రిస్బేన్లో, ఇది రియల్ కోలాబేర్ ఇది ఆస్ట్రేలియాలో. ఇది ఇట్లా ఫారెన్ ఛాన్సులు బాగుంటాయి. అట్లానే 1% ఆఫ్ యాన్యువల్ బోనస్ కూడా మాకు వస్తుంది. ప్రెసిడెంట్ అయిన తర్వాత మీకు కూడా వస్తుంది, మీరు కష్టపడితే. సో 1% యాన్యువల్ బోనస్లో అది కూడా మళ్ళీ 7 డిజిట్ ఉంటుంది అనమాట. 2011 నుంచి మాకు సంవత్సరానికి ఒకసారి మార్క్యూజ్ యాన్యువల్ బోనస్ అని ఎవ్రీ ఇయర్ మార్చిలో వెళ్తుంటాం అనమాట. సో 2012లో అగైన్ లాస్ ఏంజల్స్కి వెళ్ళాము, 2013లో మీకు ప్యారిస్ వెళ్ళాము, ఐఫిల్ టవర్ ఎక్కాము చూసారా, 2014లో హవాయి వెళ్ళాము. అట్లానే మా పిల్లల్ని కూడా తీసుకెళ్ళాము. 2015లో మళ్ళీ లాస్ ఏంజల్స్కి వెళ్ళాము, 2016లో క్యాన్కూన్ మెక్సికో వెళ్ళాము, 2017లో నార్త్ కెరోలినా షార్లెట్కి వెళ్ళాము, 2018లో యాన్యువల్ బోనస్ మాకు లాస్ ఏంజల్స్కి, 2019 ఇప్పుడు సింగపూర్కి వెళ్తున్నాం అనమాట. సో వెకేషన్స్ కూడా ఉంటాయి కంపెనీ వాళ్ళు, మీకు ఇంటర్నేషనల్ వెకేషన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. నేను గవర్నమెంట్ జాబ్లో ఉన్నప్పుడు అతి కష్టంగా టైం లేదు, ఫ్యామిలీని తీసుకెళ్ళాలని డబ్బులు కూడా లేవు. సో గోవా తీసుకెళ్ళినప్పుడు లెఫ్ట్ సైడ్లో మీరు చూడొచ్చు పిక్చర్. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత పిక్చర్ ఉందో, తేడా ఉందో. సో లాట్ ఆఫ్ క్వాలిటీ ఉంది. ఇది జోధ్పూర్ వెకేషన్ 2007లో, 2008లో మౌంట్ బుల్లర్ ఆస్ట్రేలియా వెకేషన్. అట్లాగనే ఇది ఆస్ట్రేలియాలో సమ్ ఆఫ్ ద పిక్చర్స్ అనమాట, కంగారు, పెంగ్విన్స్ ఇట్లాంటితో. అట్లనే బహమాస్ అని ఉంది 2009లో ప్యారడైజ్ ఐలాండ్ అనమాట, దాన్ని ఫ్రీ వెకేషన్ అనమాట. డాల్ఫిన్ కిసింగ్ చూశారు కదా మీరు. అట్లనే 2010లో ఈజిప్ట్ వెకేషన్, 2000 దాంట్లోనే 10లోనే హవాయి కూడా సబ్మెరీన్ పెట్టి వెళ్ళాము అనమాట. మాల్దీవ్స్ వెకేషన్ ఉంది 2011లో. 2012లో సింగపూర్ క్రూజ్ ఇంటర్నేషనల్ క్రూజ్ అనమాట, పెద్ద షిప్ లాగా ఉంటుంది. 2013లో దుబాయ్ వెకేషన్, 2014లో హాంకాంగ్ వెకేషన్, 2015లో బాలి ఇండోనేషియా వెకేషన్, 2016లో ఫూకెట్ థాయిలాండ్ వెకేషన్, 2017లో అబుదాబి వెకేషన్. అబుదాబి షేక్ లాగా అయిపోయాం, మీరు చూడవచ్చు. మీరు అబుదాబిలో వీ రియల్ ఎంజాయ్. అండ్ రీసెంట్లీ డిసెంబర్ 2018లో ఇవంటే సింగపూర్ వెకేషన్. సో ఇప్పుడు మనకి టర్కీ వెళ్తున్నాం అనమాట, సో 2019లో. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఒక్కొక్క కంట్రీకి ఒక్కోసారి వెళ్ళొచ్చు. మీరు రిచ్ డాడీగా అవ్వచ్చు అనమాట, పూర్ డాడీ కన్నా. దానికి కావాలంటే మీరు రిచ్ డాడీ పూర్ డాడీ చదివితే మీకు అర్థమవుతుంది. పుస్తకం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక టీమ్ లాగా వర్క్ చేస్తేనే మీరు ధనవంతులు అవుతారు. ఒక కంపెనీకి ధనవంతులు అవుతాయి కానీ ఇండివిజువల్స్ కాదు. సో ఒక టీమ్ లాగా మీరు వెళ్ళొచ్చు. మీరు నేను గవర్నమెంట్ ఆఫీసర్గా ఒక్కడనేది కాన్సెప్ట్ లేదు, సినిమాలోనే ఉంటుంది. ఇక్కడ నా టీం ఉంది చూడొచ్చు మీరు. పేదవాళ్ళు, మిడిల్ క్లాస్, రిచ్గా డిఫరెంట్ సైకిల్స్ ఉంటాయి. అవి ఎట్లా పెట్టుబడి పెట్టాలి అవన్నీ మీకు అర్థమవుతుంది. మీ క్వాలిటీ టైం కూడా మీ ఫ్యామిలీతో స్పెండ్ చేసుకోవచ్చు. యాజ్ ఎ పర్సన్గా ఎదగచ్చు. మీరు ఫ్యామిలీతో, చిల్డ్రన్తో వెళ్ళొచ్చు. వీఆర్ లైక్ హ్యాపీ కపుల్, ఆల్ ద టైం కలిసే ఉంటున్నాం. మీకు గుర్తుందో లేదో, మేము ఎందుకు జాయిన్ అయ్యామో అర్థమైంది కదా మీకు 15 years బ్యాక్.
మా మిస్సెస్ టైం ఇవ్వట్లేదని చెప్పేసి తను కంప్లైంట్ చేసి తన గురించి అని వెళ్ళాను. సో ఇప్పుడు మేము కలిసి రోజంతా ఇంట్లోనే ఉంటాం అనమాట, ఫ్యామిలీతో కలిపి ఉంటున్నాం. మేము జాయిన్ అప్పుడు మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో మా మిస్సెస్ ఎంతలా ఉందో. మా మిస్సెస్ స్లిమ్ అయిపోయింది, మా పిల్లలు టాల్ అయిపోయింది, మా పిల్లల న్యూట్రిషన్ కూడా ఉందన్నమాట, చిల్లర న్యూట్రిషన్, టాల్ హైట్ పెరిగారు. సో మాకు ఇది లేకపోతే పిల్లలు షార్ట్ నాలా ఉండొచ్చాము షార్ట్గా. ఈ మనీ కన్నా ఇంపార్టెంట్, మనం చాలామందిని గెలవచ్చు. మీరు నెక్స్ట్ జనరేషన్ ఒక దారి చూపించవచ్చు, లెగసీ క్రియేట్ చేసుకోవచ్చు, యంగ్స్టర్స్కి ఒక దారి చూపించినట్టు అవుతుంది. నేను అడ్మినిస్ట్రేటర్ నుంచి లీడర్గా అయిపోయాను, నాయకుడి లక్షణాలు వచ్చింది. నాయకత్వ లక్షణాలు ఎట్లా రావాలో నేను నేర్పిస్తాను అనమాట. సో ఆర్డినరీ లైఫ్స్ నుంచి ఎక్స్ట్రాడినరీ పర్సన్ లాగా అవ్వచ్చు. మీరు చాలామంది నిరుద్యోగులకు దారి చూపించవచ్చు. న్యూ పర్సన్ ఉంటే న్యూ ఇన్కమ్ వస్తుంది, ఆర్డినరీ పర్సన్ ఉంటే ఆర్డినరీ ఇన్కమ్, మీరు ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఉంటే ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ ఉంటుంది అనమాట. సో గ్రోయింగ్ న్యూట్రిషన్ అండ్ ఫిట్నెస్ మార్కెట్ రాబోతుంది, చాలా రాబోతున్న మార్కెట్ అనమాట. తినే ఫుడ్లో క్వాలిటీ లేదనుకున్నాం చూసారా. సో కాబట్టి మనం తినే ఫుడ్ అంతా కూడా పొల్యూషన్స్, పెస్టిసైడ్స్, కెమికల్స్తో తయారవుతుంది. అందరికి 6 ప్యాక్స్, మజిల్స్ పెరగాలని అందరికీ ఉంటుంది. హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ కావచ్చు మీరు. అండ్ ఒబేసిటీ మార్కెట్ అందరిలో ఫ్యూచర్లో పెరుగుతున్న మార్కెట్ అనమాట. లావు పెరగడం అనేది కామన్ అయిపోతుంది, ఫ్యాట్ అనేది బాగా ఎక్కువైపోతుంది, క్యాలరీస్ ఎక్కువ తింటున్నాం మనం, ఎక్సైజ్ తగ్గింది, మీరు చూసారు ఆల్రెడీ. సో ఈ లావు మార్కెట్ అనేది రాబోతుందని ఎకనమిస్ట్ చెప్తుంది, చూడండి, ద షేప్ ఆఫ్ థింగ్స్ టు కమ్ అని. వీఆర్ ద నంబర్ 1 బ్రాండ్ ఇన్ న్యూట్రిషన్ అండ్ ఒబేసిటీ మార్కెట్లో. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. వెల్నెస్ మార్కెట్ ఇంకోటి ఉంది. వెల్నెస్ మార్కెట్ అంటే యవ్వనంగా ఉండాలి, మనకి ఓల్డ్ ఏజ్ లాగా చాలామంది మీరు చూసారు కదా, అప్పటికిప్పటికి ఏజింగ్ పాపులేషన్ ఎక్కువైపోతుందని, ఆ బాడీ ఏజ్ అనేది హెల్దీగా ఉండాలని చెప్పేసి అనమాట. సో అట్లాగా మనకి సింథియా చూడవచ్చు, అప్పటికిప్పుడు ఎంత తేడా ఉందో. ఎవ్రీబడి వాంట్ లుక్ గుడ్, ఫీల్ గుడ్. సో మీరు కూడా అట్లా అవ్వచ్చు. బట్ డ్రీమ్, ఇప్పుడు మంచి కోరిక కోరుకోండి, డ్రీమ్, అది కూడా పెద్ద కోరిక తీసుకోండి. పెద్ద కోరిక వల్ల మీరు కిక్ వస్తుంది, లైఫ్లో మజా వస్తుంది, దాన్ని పోటీపడి ఛాలెంజ్ తీసుకోవటంలో. వెల్నెస్ ఇండస్ట్రీలో రాబోతున్న మార్కెట్ బిగ్ మార్కెట్ ఉంది, పెద్ద వేవ్ లాగా ఉంది, సముద్రం లాగా అనమాట. మీరు మంచి కంపెనీ విత్ హార్ట్ ఉన్న కంపెనీ, ఎందుకంటే మిమ్మల్ని పర్సనల్గా డెవలప్ చేస్తుంది, ఆరోగ్యం చేస్తుంది. వేరే కంపెనీస్ ఉంటే కానీ మీ హెల్త్ అంతా పాడైపోతుంది. సో యూ కెన్ బికమ్ లైక్ మీ స్టోరీని ఒక సూపర్ మ్యాన్ లాగా డెవలప్ చేస్తుంది, మిమ్మల్ని రియల్గా ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా డెవలప్ చేస్తుంది, డాక్యుమెంట్ చేస్తుంది కంపెనీ వాళ్ళు. రైట్ అసోసియేషన్ కూడా కూర్చోబెడుతుందన్నమాట. రైట్ పీపుల్ మధ్యలో ఉండొచ్చు మీరు, ప్రెసిడెంట్ మెంబర్స్, గ్లోబల్ ఎక్స్పాన్షన్, మిలిటరీ మెంబర్స్, ధనవంతుల మధ్యలో ఉండొచ్చు, మీకు మంచి అవకాశం అనమాట. అండ్ గ్లోబల్ ప్రీమియర్ కంపెనీ, నెంబర్ 1 కంపెనీలో మీరు ఉంటున్నారు అనమాట. మీరు ఎప్పుడైతే మీరు ప్రెసిడెంట్ అనే పొజిషన్లోకి వెళ్తారో, కంపెనీ మీకు మన హెడ్ క్వార్టర్స్ తీసుకెళ్ళిపోయి అక్కడ కంపెనీ సీఈఓతో మీరు డిన్నర్ తీసుకెళ్తారన్నమాట. రెడ్ కార్పెట్ వెల్కమ్ ఉంటుంది అమెరికాలో. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మీరు కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ చూడవచ్చు, ఎలా ఎంత టెక్నాలజీ వాడుతున్నారో. మన బ్రాండ్ అంబాసిడర్స్ ఉన్నారు, సైనా నెహ్వాల్, మేరీ కామ్ లాంటి వాళ్ళని కలవచ్చు మీరు, విరాట్ కోహ్లీ వాళ్ళ లాంటివి కలవచ్చు మీరు, డిఫరెంట్ మీటింగ్స్లో, ట్రైనింగ్స్లో కలుస్తుంటారు అనమాట. సో అట్లనే టాప్ మోస్ట్ సైంటిస్ట్ ఉన్నారు, మన సామంత్ అక్లేటన్ లాంటి వాళ్ళు, న్యూట్రిషనిస్టులు, మనకి స్పోర్ట్స్ పీపుల్, టాప్ మోస్ట్ డాక్టర్స్. సో ఇట్లాంటివన్నీ మీకు దగ్గర ట్రైనింగ్ తీసుకోవచ్చు మీరు పార్ట్ టైం చేసుకోవచ్చు, ఫుల్ టైం చేసుకోవచ్చు. పార్ట్ టైం అనేది పెద్ద మార్కెట్ అనమాట, మీకే కాదు చాలామంది కూడా పార్ట్ టైం కావాల్సి ఉంటుంది. నవేడేస్ ఎవరికి ఇన్కమ్ వద్దు చెప్పండి. సో మా మిసెస్ సింథియా కూడా తను ఫస్ట్ పార్ట్ టైం స్టార్ట్ చేసింది, ఫుల్ టైం వచ్చింది, నేను ఫుల్ టైం వచ్చేసాను, నేను ఫస్ట్ పార్ట్ టైం నుంచి. సో అట్లా మీరు కూడా రావచ్చు. అంతకుముందు నాకు హోప్ లేదు, ఇప్పుడు హోప్ వచ్చింది. మీరు సోషల్ మీడియా మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు. సోషల్ మీడియా కూడా పెద్ద మార్కెట్ వచ్చేస్తుంది, అందరు సెల్ ఫోన్లో ఉన్నారు. సో హెర్బలైఫ్ న్యూట్రిషన్ ఎందుకంటే మంచి కంపెనీ, న్యూట్రిషన్కి మాకు ఒక పర్పస్ ఉంది, మా దగ్గర 10 మందికి ప్రపంచాన్ని ఆరోగ్యవంతం చేయాలనే ఉద్దేశంలో మా కంపెనీ నడుస్తుంది. మీ అందరి హెల్ప్ కావాలి, మీరు కూడా దీనివల్ల మీరు కూడా బెనిఫిట్ అవుతారు కదా. సో కంపెనీ పెద్ద కంపెనీ, 97 కంట్రీస్లో ఉంది, NYSE లిస్టెడ్ కంపెనీ, $8 బిలియన్ కంపెనీ. సో మీరు గోల్స్ పెట్టుకొని వర్క్ చేసుకోండి. మీకు వై అనేది చాలా బలంగా ఉంటే ఎలా చేయాలని మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. వై అనేది మీరు ఎందుకు చేయాలని మీకు ఉంటే ఎలా చేయాలో కంపెనీ వాళ్ళు నేర్పిస్తారు. లాస్ట్లో మీకు బిల్ గేట్స్ కొటేషన్ చెప్తాను. ఏంటంటే, నేను కొన్ని ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాను, కానీ నా ఫ్రెండ్ అన్నింటిలో పాస్ అయ్యాడు. ఇప్పుడు నా ఫ్రెండ్ నా కింద పనిచేస్తున్నాడు, అతని పైన నేను బాస్ అని. సో బిల్ గేట్స్ ఏంది, ఫెయిల్ అయ్యాడు కానీ వాళ్ళ ఫ్రెండ్ అన్నింటిలో పాస్ అయ్యాడు, కానీ బాస్గా ఉన్నాడు ఇప్పుడు. అంటే అర్థమైంది, చదువుకోవడం వేరు, సంపాదించడం వేరు. నేను అంతకుముందు చదువుకుంటేనే సంపాదించుకుంటాను అనుకునేవాడిని, రాంగ్ అనమాట అది. అట్లనే బిల్ గేట్స్ ఇంకొక ఇంట్రెస్టింగ్ కొటేషన్ చెప్తాడు, పేదవాడిగా పుడితే మీ తప్పు కాదు, కానీ పేదవాడిగా చస్తే మాత్రం మీ తప్పు అంటాడు. సో పేదవాడిగా మాత్రం చావద్దు. ఇట్లాంటి అవకాశాలు గాడ్ గివెన్ ఆపర్చునిటీ అనుకోండి. మేము అట్లా అనుకున్నాం హెర్బలైఫ్ న్యూట్రిషన్లోకి వచ్చినప్పుడు. సో మాకు తెలియదు ఇంత ఉంది అనుకోని, బట్ గాడ్ గివెన్ గిఫ్ట్ లాగా అనుకున్నాను అనమాట. దానివల్ల పేదవాడిగా అయితే మేము చావట్లేదు. పేదవాడిగా మా బ్యాక్గ్రౌండ్ అంతా రిచ్ పీపుల్ బ్యాక్గ్రౌండ్ కాదు, ఆర్డరీ బ్యాక్గ్రౌండ్, మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్. మేమైనప్పుడు మీరు కూడా అవ్వచ్చు. మాతో పాటు చాలామంది కష్టపడ్డారు, అట్లనే మీరు కూడా వాళ్ళలాగానే అయిపోవచ్చు. మనసుంటే మార్గాలు ఉంటాయి. సో ఎటో ఒకటి త్వరగా నిర్ణయం తీసుకోండి, ఆలోచించకండి సంవత్సరాల తరబడి. త్వరగా నిర్ణయాలు తీసుకొని నెక్స్ట్ 3 మంత్స్లో నేను ట్రైనింగ్ తీసుకొని నేను ఇన్కమ్ సంపాదించాలని పెట్టుకున్నాను. ఇన్కమ్ ట్రైనింగ్లోనే వస్తుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. బాయ్.